ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఫిల్మ్ మేకరు తనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి స్పందిస్తారండి. అది ప్యూరెస్ట్ డెఫినేషన్ నా దృష్టిలో ఫిల్మ్ మేకర్కి. నేను ఒకటి తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. ఎన్టీఆర్ గారి అంటే ఆయన ఒక మహారాజులాగా చక్రవర్తిలాగా బతికి 70 years నియర్లీ, లాస్ట్ 4 monthsలో అంటే అప్పుడు మన వైస్రాయ్ ఎపిసోడ్ ఆగస్ట్ సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల నుంచి ఆయన పోయే వరకు ఆయన పడిన వేదన ఏదైతే ఉందో అది నేను చాలా చాలా కనెక్ట్ అయ్యాను. సో మన మహా నటుడు, మన మహా లీడరు అలా చేసినప్పుడు అది హిస్టారికల్ డాక్యుమెంటేషన్ చేయకపోవటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆన్ ఎనీబడీస్ పార్ట్. అది బుక్స్ రాయొచ్చు, మీరు చెప్పచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు నమ్మే నిజం, అదే నేను ఇందాక చెప్పేది. ఇప్పుడు నేను 10 మందిని అడిగాను అనుకోండి, 10 మంది నాకు 10 versions చెప్తారు. దాంట్లో ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఇక్కడ, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది ఎయిర్పోర్ట్లో ఆయనకి ఏదో అవమానం జరిగింది, అది తప్పు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయి, ఏ పర్టిక్యులర్ దాంట్లోంచి ఆయనకు ఐడియా వచ్చింది అనేది నేను సేకరించిన సమాచారంలో నాకు వేరే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు, ఆయనకు వేరే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి వేరే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేది నేను నమ్మను దానివల్ల జరిగిందని. అప్పుడు ఒకవేళ మీరు అలా జరిగింది అని మీరు నిజంగా నమ్మితే అప్పుడు మీరు ఆ సినిమా తీసుకోండి. ఎన్టీఆర్ గారు అందరి గురించి చెప్పారండి. ఆయన వారం రోజుల్లో పోతారని ఆయన చేసిన ఇంటర్వ్యూలో అది దట్ షుడ్ బి అంటే మనకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్ అని పెడతాం కదా, అటు ముందు ఆయన లాస్ట్ ఆయన పోయే ముందు ఏం చెప్పారు అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఎందుకంటే జరిగింది ఆయన కాబట్టి. యా ఊహించిన దానికన్నా ఇప్పుడు కన్నింగ్ అంటే అనేది ప్రూఫ్ పాయింట్ అండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా ఒక ఎజెండాతో చేసినప్పుడు, నేను ఇందాక చెప్పాను కదా, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరిగి ఉండదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాము ఆర్జీవీ వ్యక్తి ఏమంటుందని వక్రీకరించాడని చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు ఆల్టర్నేటివ్ తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు అది ఆ ఘటన అనేది ఒక రూమ్లో జరగలే, ఇద్దరి మధ్య జరగలే, 100 మంది ఉన్నారు అక్కడ. వైస్రాయ్ హోటల్లో 100 మంది ఉన్నారు. ఆ ప్రాసెస్ మొత్తంలో 100 మంది ఉన్నారు. మీరు యూట్యూబ్ వీడియోలు కొడితే మీరు ఒక 100 versions వినిపిస్తాయి ఏం జరిగిందని, ఏది ఇంక్లూడింగ్ ద ప్రిన్సిపల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు నా ఆస్పెక్ట్లో నేను చేసి నేను చూపించాను. యా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండి. 100%. యా ఐ థింక్ ఐఎమ్ నాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నా లైఫ్లో వచ్చింది. ఇప్పుడే ఎవడో పెట్టాడు నాకు, యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు. ఏదండి? యా మిమ్మల్ని మీరు అంటే కదా నన్ను తిట్టనంటే వస్తారు. ఎందుకంటే మీలో ఆ పార్టీకి సంబంధించిన మనుషులు ఎవరైనా ఉంటే మళ్ళీ ఓకే నాకు అర్థం కాదు ఏమన్నారు, April 11 రిలీజ్ చేయాలి. అది అవును యా అది వాళ్ళకి నా మీద అభిమానం. బట్ యాజ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఐ కాంట్ డూ ఇట్. ఇప్పుడు సినిమా అనేది నేను ఒక ఫిల్మ్ మేకర్గా స్టోరీ టెల్లర్గా తీశానండి. నేను వ్యాపారతగా నేను ఎప్పుడు తీయను.
కోర్స్ కానీ సినిమా అనేది డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి కోర్స్ ప్రొడ్యూసర్ టైప్ నుంచి 100% వ్యాపారం అనేది ముఖ్యం అవుతుంది. రాజకీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను తీయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఓటు కూడా వెళ్ళలేదు. సో ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్. నేను మాట్లాడలేదండి ఆవిడ. సుప్రీంకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే ఏప్రిల్ 11 తర్వాత అంటే పోలింగ్ తర్వాత కూడా ఇదే ఇంట్రెస్ట్ తో రిలీజ్ చేస్తారా లేకపోతే సినిమాని వదిలేస్తారా? సినిమాని ఎందుకు వదిలేస్తాం? సినిమా మేము శాయశక్తుల అందరికీ ఒకేసారి చూపించాలనేది మా కోరిక. ఒకవేళ అది వల్ల కాకపోతే వీ హ్యావ్ నో చాయిస్. అప్పుడేంటి, ఒకటే చెప్తాను, ఒకవేళ మేము చేయలేకపోతే ఆయన అప్పుడు గెలిచినట్టు మళ్ళీ గెలిచారు అనుకుంటాం. దానికి రాకేష్ రెడ్డిని అడుగుతాను. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఒక శుభదినం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్లాక్ డేగా ఆల్రెడీ వాళ్ళే ప్రకటించారు. ఎందుకంటే నిజాన్ని చూపించేదానికి కూడా ఇలా చేస్తారని మేము ఎవరు ఊహించలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందరికీ తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మీడియా ద్వారా ఎక్కువగా, కాబట్టి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆర్జీవి గారు ఎంత దమ్మున్నారు, ఎంత ధైర్యం అనేసి అందరికీ తెలుసు, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా నిలిపారు ఆంధ్రప్రదేశ్లో అంటే అది నేనైతే చెప్తున్నా, అక్కడ ఉన్న ముఖ్య నాయకులకి అందరికీ. ఈరోజు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు నిజం ఉందా అనేసి, ఇదే నిదర్శనం నిజానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆపుతున్నారు, లేదంటే ఎందుకు ఆపుతారు? నిజం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంత లోయర్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా రాదని మీరు అందరూ కూడా అంటున్నారు. కానీ న్యాయం గెలుస్తుంది తప్పకుండా. సుప్రీంకోర్టులో మాకే న్యాయం జరుగుతుందనే చెప్తున్న సభకు మీ అందరికీ మీడియా ముందు తొందరగా చూపిస్తాం. కానీ జనాలకు మొత్తం ఈరోజు మార్నింగ్ షోకి అర్థమైంది, దీంట్లో నిజం ఆర్జీవీ గారు నిజం ఉన్నట్టుగా చూపించాడు. కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న నాయకులు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం చేసుకుంటున్నారు. ఇది రేపు రాబోయే రోజుల్లో మొత్తం చూస్తారు ప్రజలు. దీనికి తీవ్రంగా ప్రజలే బుద్ధి చెప్తారనేసి చెప్తున్నాము. ఇప్పుడు అడుగుతున్నారు ప్రొడ్యూసర్కి నష్టం వచ్చి, నాకేం నష్టం లేదు. నాకు మా ఆర్జీవీ గారు 1000 కోట్లు పేరు తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఇంత పేరు రాదు. ఈరోజు ముఖ్యంగా నాకు జీవి ఫిలిమ్స్ అనేది పెద్ద సపోర్ట్ బాంబే నుంచి ఇచ్చారు బాలగిరి వాళ్ళు, మా సిస్టర్ దీప్తి బాలగిరి వాళ్ళు. ఈరోజు మాకు మొత్తం వెన్నంటి ఉండి ఫైనాన్షియల్గా కానీ మొత్తం ఫుల్ సపోర్ట్ చేశారు. ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు సినిమా చూస్తా ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికి ఎంత బడ్జెట్ పెట్టామని కానీ ఎంత డబ్బులు వస్తాయని నేను ఏ రోజు చూడలేదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, డబ్బుల కోసం కాదు, అంతటి మహానుభావుడు, అంత మహనీయుడైన చరిత్రని నిజాన్ని చూపించేదని కూడా ఇంతమంది చేస్తున్నారు. ఈరోజు మొత్తం చెప్తున్నారు ఏమని, ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు ఇంపార్టెంట్ 100 కాల్స్ చేశారు. రాకేష్ రెడ్డిని నేను చెప్పాను, దేనికి నేను భయపడను, అసలు సినిమా రిలీజ్ కాకపోతే ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. కానీ ఈరోజు నిజం అనేది తెలిసిపోయింది ఆల్రెడీ, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేం చెప్పాను. కాబట్టి మీడియా మిత్రులకు అందరూ చెప్తున్నా, ఉన్నట్టుగా మళ్ళీ చూపించండి అనేసి ప్రత్యేకంగా మీడియాకి కోరుకుంటున్నాను. 1 మినిట్ మా అన్నకి ప్రత్యేకంగా ఈ సమాముఖంగా చాలా కష్టాలు కూడా పెట్టాను. అయినా కానీ చాలా ఇష్టంగా చేశాడు. ఇక్కడ సభాముఖంగా అన్న మా అన్నకి ఈయనకి పోవట్లంటే ఇష్టం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. సూపర్ సార్. మీ వాయిస్ ఎన్టీఆర్ గారు కూడా వినిపించి ఉంటుందని నా ఫీలింగ్. వెరీ నైస్. సో ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పాల్సింది చెప్పాను అండ్ ఐ థింక్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మీరు సినిమా చూసి లెట్ మీ నో వాట్ యూ ఫీల్. ఓకే చేస్తాను. సో దాని తర్వాత లైక్ ఐ సెడ్ విల్ గో టు సుప్రీం కోర్ట్. అది ఏదైనా డీలే అయ్యి అంతవరకు చేయలేకపోతే, బట్ వి ఆఫ్ కోర్స్ విల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ బట్ లైక్ రాకేష్ రెడ్డి సెడ్, నిజం అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అది మహా అయితే
కొంతమందికి కొన్ని రోజులు లేట్గా తెలుస్తుంది, కొంతమంది ముందు తెలుస్తుంది, కొంతమందికి వాట్సాప్ గ్రూపులు తెలుస్తుంది, కొంతమందికి వేరే విధంగా తెలుస్తుంది. నిజాన్ని ఎవ్వరూ దాచలేరు. థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.